Hello everyone, welcome to my YouTube channel AIO All in One. సో thumbnail చూసి మీకు అర్థమై ఉంటుంది. ఈరోజు ఒక యూజ్ఫుల్ వెబ్సైట్ చెప్తా. ఎవరికైతే టైపింగ్ చాలా హార్డ్ అనిపిస్తుందో అండ్ ఫాస్ట్గా టైప్ చేయలేకపోతున్నారో వారికి ఈ వీడియో చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మీ ల్యాప్టాప్ ఆర్ పీసీలో క్రోమ్ ఓపెన్ చేయండి. అక్కడ ఎడ్ క్లబ్ అని టైప్ చేయండి. కింద చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. దానిలో ఏది క్లిక్ చేసినా కూడా మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అనమాట. మీకు కనిపిస్తున్న ఫస్ట్ వెబ్సైట్ క్లిక్ చేయండి. లోడ్ అయిన తర్వాత స్క్రీన్లో మీకు కనిపిస్తున్న లాగిన్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న స్క్రీన్లో మీరు యూజర్ నేమ్ ఆర్ ఈమెయిల్ ఇచ్చి దానికి సంబంధించిన పాస్వర్డ్ ఇచ్చి సైన్ ఇన్ అవ్వండి. ఇది ఒక సేఫ్టీ వెబ్సైట్ అనమాట. సైన్ ఇన్ అవ్వడం వల్ల మీకు ప్రాఫిట్ ఏంటంటే, ఒకవేళ మీరు మళ్ళీ రీజాయిన్ అయినా కూడా, ఒకవేళ మళ్ళీ మీరు వెబ్సైట్ ఓపెన్ చేసినా కూడా, మీరు ఎక్కడైతే టాస్క్ ఇన్కంప్లీట్ చేశారో మళ్ళీ అక్కడ నుంచే కంటిన్యూ అవుతుంది అనమాట. ఈ వెబ్సైట్లో చాలా టాస్క్లు ఉంటాయి అన్నమాట. ఇలా కిందికి స్క్రోల్ చేసుకుని వెళ్తే మీకు చాలా టాస్క్లు కనిపిస్తాయి. సో ఈ టాస్క్లను నేను ఆల్రెడీ కంప్లీట్ చేశాను. ఫస్ట్ వీడియో మీకు ఇంట్రడక్షన్ ఉంటుంది అనమాట. తర్వాత మీకు ఒక 2 టాస్క్లు ఉంటాయి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు ఎట్లా టైప్ చేయాలి ఏంటని. ఈ 4th టాస్క్ అనేది మెయిన్ టాస్క్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లిక్ చేసి చూద్దాం. టాస్క్ ఓపెన్ చేస్తే ఇంటీరియర్ ఇట్లా ఉంటుంది అనమాట. సో మీకు ఇచ్చిన ఈ ఆల్ఫాబెట్స్ని మీరు టైప్ చేయాలి విత్ స్పేస్ బార్ ఆల్సో. సో పైన మనం చూసుకుంటే ఇక్కడ చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి అన్నమాట. లైక్ టైపింగ్ సింబల్ ఆర్ హ్యాండ్ సింబల్ అండ్ వాల్యూమ్ సింబల్ అండ్ కలర్ సింబల్. ఓకే, మనం ఇందులో ఏమేమి ఉంటాయి చూద్దాం. ఫస్ట్ మనం కీబోర్డ్ సింబల్ క్లిక్ చేయాలి. సో ఈ ఆప్షన్లో మనకు వేరియస్ టైప్స్ ఆఫ్ కీబోర్డ్స్ ఉంటాయి అన్నమాట. నేనైతే గ్లాస్ పెట్టుకున్నా. సో మీరు మీకు ఇష్టం వచ్చినట్టు కీబోర్డ్ స్టైల్ మార్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ హ్యాండ్ సింబల్ క్లిక్ చేయండి. ఇందులో ఏంటంటే మీకు బోత్ హ్యాండ్స్ యూజ్ చేయాలనుకుంటే బోత్ హ్యాండ్స్ క్లిక్ చేయండి, లేకపోతే లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేయాలంటే లెఫ్ట్ హ్యాండ్ క్లిక్ చేయండి, ఆర్ మీకు రైట్ హ్యాండ్ యూజ్ చేయాలంటే రైట్ హ్యాండ్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తే సౌండ్ సింబల్ అనమాట. ఇందులో మీకు ఇష్టం వచ్చినట్టు వాల్యూమ్ పెంచుకోవచ్చు ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఈ కలర్ అనమాట. సో ఇందులో ఏంటంటే మీకు మీ స్క్రీన్ మీద ఉన్న బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవుతుంది అనమాట. ఇందులో మనకు కొన్ని థీమ్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి, మిగతావి మనము బై చేయాలి. నేనైతే ఫస్ట్ థీమ్తోనే అడ్జస్ట్ అవుతా. టాస్క్ అయితే స్టార్ట్ చేశాను. మిడిల్లో ఏవైనా మిస్టేక్స్ అయితే రెడ్ కలర్తో ఐడెంటిఫై చేస్తుంది అనమాట. సో ఫైనల్గా టాస్క్ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లో మీ స్కోర్ ఇట్లా చూపిస్తుంది అనమాట. అక్యురసీ అండ్ డ్యూరేషన్ అండ్ స్పీడ్. నేనైతే 98% అక్యురసీతో టైప్ చేశాను. ఇలా ప్రతి టాస్క్ ఉంటుంది అన్నమాట. అందులో మీరు చాలా హై స్కోర్తో అండ్ హై అక్యురసీతో మీరు టైప్ చేయాలి. సో అట్లయితేనే మీరు చాలా ఫాస్ట్గా టైప్ చేయగలరు. ఇలా ఉంటాయి అన్నమాట టాస్క్లు. సో మనం పైన చూసుకుంటే అది మీ ప్రోగ్రెస్ అనమాట. నాదైతే 90% ఉంది అండ్ 517 స్టార్స్ ఉన్నాయి అండ్ అవి నా పాయింట్స్. సో మీరు కూడా ఇలానే బాగా టాస్క్లు కంప్లీట్ చేసి మంచి స్కోర్స్ బ్రేక్ చేసి స్పీడ్ టైపింగ్ నేర్చుకోవాలని కోరుకుంటున్నా. చూసారు కదా, 680 టాస్క్లు ఉంటాయి. సో నేనైతే 136 టాస్క్లు కంప్లీట్ చేశాను అనమాట. నెక్స్ట్ నా డైనమిక్ ప్రాక్టీస్ ఉంది. సో అది నేను చేయాలి. ఐ హోప్ ఈ వెబ్సైట్ మీ అందరికీ యూస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.